హాయ్ అండి, అందరికీ ముందుగా నమస్సుమాంజలి. నా పేరు రత్న, నేను యోగా ఇన్స్ట్రక్టర్ని. ఈరోజు తెలుసుకోబోయే ఒక ప్రాణాయామ భస్త్రికా ప్రాణాయామ. మేడం ప్రాణాయామ వీడియోస్ ఎక్కువ అవుతున్నాయి అనుకుంటారేమో. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్కి మనల్ని కాపాడేది ఏకైక వజ్రాసనం లేదా వజ్రాయుధం అంటారు కదా, అదే ప్రాణాయామ కావచ్చు, లేకపోతే బ్రీతింగ్ పద్ధతులు కావచ్చు. ఏదేమైనా కానీ మన లంగ్స్కి సంబంధించి స్ట్రాంగ్ అవ్వాలన్నా, ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా, సో మనకి ఎలాంటి వైరస్ అటాక్ చేయకూడదన్నా కూడా ప్రాణాయామ ప్రతిరోజు చేయాల్సిందే. మరి అలాంటి ప్రాణాయామ మనకి ఏ వైరస్ అటాక్ అవ్వకుండా, కోవిడ్ లాంటి వైరస్ అటాక్ అవ్వకుండా ఉండాలి అంటే, సో ఇప్పుడు చూపించబోయే భస్త్రికా ప్రాణాయామ అనేది ప్రతిరోజు చేయవలసి ఉంటుంది. బట్ ఈ భస్త్రికా ప్రాణాయామ చేయాలంటే బీపీ ఉన్నవాళ్ళు, అంటే హై బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హెర్నియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు చేయకుండా ఉంటేనే మంచిది. మిగతా వాళ్ళు ఈజీగా దీన్ని చేయవచ్చు. ఇది ఆస్తమాకి, బ్రాంకైటిస్కి, కోల్డ్కి, కాఫ్కి, మోకస్కి చాలా బాగా పనిచేస్తుంది. ఏది ఒక్క రోజులోనే తగ్గదండి, 2 రోజుల్లోనే తగ్గదు. ప్రయత్నం మీద ఒక 4-5 రోజుల పాటు చేస్తూ ఉంటే మీకు లంగ్స్ అనేవి క్లియర్ అవుతాయి. మరి ప్రాణాయామకి ఇమ్యూనిటీ పవర్ పెరగటానికి మనకేంటండి సంబంధం అంటే, ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఆక్సిజన్ లెవెల్ అనేది ఎక్కువగా ఉండాలి. ప్రాణాయామ చేస్తేనే మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పెరిగితే ఆటోమేటిక్గా బ్లడ్ సెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో మనం తీసుకునే ఆహారంతో పాటు ప్రతిరోజు ఎక్సర్సైజెస్ చేయాలి. ఎక్సర్సైజెస్ తర్వాత మస్ట్ అండ్ షుడ్గా 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ ప్రతి ఒక్కళ్ళు, ఆరోగ్యం ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, వాళ్ళు చేయదగ్గ ఏదో ఒక ప్రాణాయామ చేయాలి. సో ఈరోజు చేయబోయే ప్రాణాయామ భస్త్రికా ప్రాణాయామ. చాలా సింపుల్ అంటే సింపుల్, ఇబ్బంది పడాల్సిన పనేమీ కూడా లేదు. బిగినర్స్ అయినా కానీ, లేకపోతే అలవాటు అయిన వాళ్ళు ఎవరైనా కానీ, ఏ ప్రాణాయామం అయినా కానీ కొంచెం ముందు స్లోగా చేయండి. దానికోసం ఇలా వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చొనైన వాళ్ళు ఏదైనా చైర్లో కానీ, మంచం మీద కానీ కంఫర్టబుల్గా కూర్చోండి, కానీ పడుకుని మాత్రం చేయవద్దు. ఈ ప్రాణాయామ ఖచ్చితంగా కూర్చొనే చేయాలి, చైర్లో కానీ లేదా మ్యాట్ మీద అయినా, బెడ్ మీద అయినా. ఫస్ట్ 1 మినిట్ కంప్లీట్గా రిలాక్స్ అవ్వండి. మీరు ఎలాంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండండి. అలా 1 మినిట్ ప్రశాంతంగా ఉన్న తర్వాత చూడండి, మీ పిడికిలని ఇలా బిగించండి. ఇది పొజిషన్ తీసుకోండి. ఇలా పైకి వెళ్తున్నప్పుడు చేతులను పైకి స్ట్రెచ్ చేయాలి. పైకి స్ట్రెచ్ చేసినప్పుడు ఫింగర్స్ని ఓపెన్ చేయండి, బ్రీతింగ్ తీసుకోవాలి. మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి, ఫింగర్స్ని ఫోల్డ్ చేయాలి. ఈ బ్రీతింగ్, ఇన్హలేషన్, ఎగ్జలేషన్ అనేది కొంచెం ఫోర్స్ఫుల్గా ఉండాలి, మరీ స్లోగా అనేది ఉండకూడదు. వీడియోలో చూడండి ఎలా చేస్తున్నామో మీకే అర్థమవుతుంది. ఏ ప్రాణాయామ చేసేటప్పుడైనా కళ్ళు మూసుకుని చేయండి. అప్పుడే మీ యొక్క దృష్టి అనేది బ్రీతింగ్ మీద పెట్టగలుగుతారు. మీరు ఎలా చేయగలుగుతున్నారో మీకు తెలుస్తుంది. కళ్ళు తెరిచి ఉంచామనుకోండి, మనం మొత్తం గమనిస్తూ ఉంటాం, కాన్సన్ట్రేషన్ అనేది దాని మీద ఉంచము. సో కళ్ళు మూసుకుని 2 చేతులను ఇలా ముందు బిగించి ఉంచండి. బ్రీతింగ్ తీసుకుంటూ హ్యాండ్స్ని పైకి తీసుకెళ్ళండి, ఫింగర్స్ని ఓపెన్ చేయండి, బ్రీత్ అవుట్ చేస్తూ కిందకి హ్యాండ్స్ డౌన్ చేయండి. రెడీ అండి, స్టార్ట్. అలా ఒక 11 సార్లు కానీ, 11 నుంచి 21 సార్లు కానీ ప్రయత్నం చేస్తూ ఉండండి. స్టార్టింగ్లో కొంచెం స్లోగా, బట్ బ్రీతింగ్ తీసుకునేటప్పుడు, బ్రీత్ అవుట్ చేసేటప్పుడు బ్రీతింగ్ సౌండ్ అనేది కంపల్సరీ రావాలి. అంటే బ్రీతింగ్ సౌండ్ వస్తుందంటే మీరు ఫోర్స్ఫుల్గా తీసుకుంటున్నారని, ఫోర్స్ఫుల్గా వదులుతున్నారని అర్థం. సో మీరు బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఈ ప్రాణాయామాలో కంపల్సరీ బ్రీతింగ్ సౌండ్ రావాలి. తీసుకునేటప్పుడు ఫోర్స్ఫుల్గా, బ్రీత్ అవుట్ చేసేటప్పుడు కూడా కొంచెం ఫోర్స్ఫుల్గా వదలాలి. మరి ఓవర్ స్పీడ్ మీద స్పీడ్గా ఇలా చేశారనుకోండి, కొంచెం బీపీ అనేది ఎక్కువ వస్తుంది. బట్ స్లోగా చేయండి. ఫస్ట్ స్లోగా, తర్వాత మీడియంకి వెళ్ళండి. అంతే, స్లో మీడియం ఇలా కనుక మీరు ప్రతిరోజు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఒకటండి, మనం ఎంత యోగాసనాలు చేసినా, ఎక్సర్సైజెస్ చేసినా, ప్రాణాయామ చేసినా మానవ శరీరం నిలబడటానికి కారణం ఆహారం. అది గుర్తుపెట్టుకోండి. మన ఆహారంలో రోజులో ఏదో ఒక టైంలో, మార్నింగ్ అయినా,
ఈవినింగ్ అయినా లేకపోతే నైట్ ఏదో ఒక టైంలో మీరు న్యాచురల్ ఫుడ్ అనేది తీసుకోండి. ఆహారమే ఔషధం. ఈ శరీరం ఇలా నిలబడుతుందంటే దానికి కారణం ఆహారం అన్నమాట. తీసుకునే ఆహారాన్ని కూడా మీరు సరైన పద్ధతిలో సరైన టయానికి పోషకాహారం ఉన్న ఫ్రూట్స్ కానివ్వండి, నట్స్ కానివ్వండి, లేకపోతే స్ప్రౌట్స్ కానివ్వండి, ఏవైనా మీకు ఏదైతే మీరు ఈజీగా తినగలుగుతారో, అంటే ఉడికించినవి కాకుండా న్యాచురల్గా ఉన్న ఆహారం ఒక పూట తీసుకుంటూ ఇలా ప్రాణాయామ కానీ బేసిక్లో మనం చూపించిన ఎక్సర్సైజెస్ కానీ చేస్తూ ఉండండి. 21 డేస్లోనే మీకు రిజల్ట్ అనేది వస్తుంది. మీ బాడీ లైట్ అవుతుంది, మీ మైండ్ కామ్ అవుతుంది, మీకు తెలియకుండానే మీ యొక్క ఆక్సిజన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. కామన్గా అనుకుంటారు ఫుడ్ ద్వారానే వస్తుందని. ఫుడ్ ద్వారా మన శరీరం పోస్చర్ ఏ విధంగా ఉండాలో తెలుస్తుంది, కానీ లోపల ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వాలన్నా ఫుడ్తో పాటు మీరు ఈ ప్రాణాయామాన్ని కూడా యాడ్ చేసి చేయండి. మీరు అసలు దాని యొక్క రిజల్ట్ మీరే చెప్తారు చాలా బాగా వచ్చిందని. కానీ 1-2 రోజుల్లోనే రాదు. మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం. ఏది చేయాలన్నా కానీ మనకు టైం పడుతుంది. అట్లీస్ట్ 21 డేస్, 3-4 డేస్ చేస్తే మీకు అలవాటు అవుతుంది. ఎలా చేయాలనేది మీరు అలవాటు అవుతారు. 21 డేస్లోనే మీకే చేంజ్ అనేది తెలుస్తుంది. చాలా సింపుల్గా చేయదగ్గ ప్రాణాయామం అండి. ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు, చక్కగా వీడియోస్ చేసుకుని ప్రతిరోజు మీకోసం ఒక 10 నిమిషాలైనా, మీకోసం కాకపోయినా మీ ఆరోగ్యం కోసమైనా ఒక 10 నిమిషాలు కేటాయించుకోండి. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. అనారోగ్యంతో ఉంటే ఏమీ చేయలేం. సో ఇకనైనా మేల్కుందాం, ప్రాణాయామాలు చేద్దాం, ఎక్సర్సైజెస్ చేద్దాం. ఓకే అండి, ఉంటాను.